హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి. ఎంతమందికి మనస్సాక్షి ఉంది? మనస్సాక్షి హృదయ దర్పణ ఫోటో వేసినప్పుడు మనస్సాక్షిని ఎలా చూపించాలో తెలియకపోతే ఒక నక్షత్రంలా వేస్తాం. అంటే ఒక ఫోకస్ లైట్ లాగా అనమాట. ఒక రాడార్ లాంటిది, ఒక సిగ్నల్ లాంటిది. కొయ్యి టచ్ మీ నాట్ అన్న దానికి దగ్గరికి వెళ్ళేవనుకో అది ఏం చేస్తే వెంటనే ఎలక్ట్రానిక్ ఫెన్సెస్ ఉంటాయి, దాని దగ్గరికి వెళ్ళగానే అది శబ్దం చేస్తుంది. దాన్ని ముట్టుకుంటే కొన్ని కార్లు కూడా ఇప్పుడు అట్టగే కారు ఎవడన్నా తలుపు తీసాడు అనుకో, మెల్లగా ఎటో డొక్కట ఇది ఊసలో పెట్టి కీ తీసాడు అనుకో, ఆయన ఓనర్ ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకో, ఇటు తీసాడా లేదా అని ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు ఏమవుద్ది? గోల చేసేవాడిని బట్టిస్తుంది అందరికీ. అంతే నీ మనసాక్షి కూడా అంతే. నువ్వు తప్పు చేసావా సైరన్ కొట్టుద్ది, కానీ చిత్రం ఏంటంటే నీకు మాత్రం వినపడద్ది, ఎవరికి వినపడదు. హల్లెలూయా, తప్పించుకోవచ్చానండి. ఇట్లాంటి హల్లెలూయా అంటారు కొంతమంది. ఏంటంటే నీ మనస్సాక్షి గొంటే గంట నీకే వినపడద్ది, పక్క వాళ్ళకి వినపడితే భలే ఉండేది, సెట్ అయిపోయింది అందరం. కానీ నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. మనస్సాక్షి ఉందా అంటే ఉందని చెయ్యెత్తారు. మనస్సాక్షికి లోబడుతున్నారా? మనస్సు సాక్షి మిమ్మల్ని హెచ్చరించినప్పుడు పర్లేదులే అంటున్నారా, లేక దానికి లోబడుతున్నారు? మనస్సాక్షి నిమిత్తమై మీరు నోరు కట్టుకొని చేతులు కట్టుకొని మీ మనస్సాక్షిని, మీ హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నారా? ఏంటండి మనస్సాక్షి చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు అబద్ధం ఆడినా, నువ్వు ఒక వ్యక్తి మీద కఠినంగా మాట్లాడినా, ఒక చిన్న తప్పు చేసిన, ఒక చిన్న పొరపాటు చేసిన, ఒక చిన్న పాపానికి చోటిచ్చిన వెంటనే నీకు ఒక గిల్టీ కాన్షియన్స్ అంటే దోషారోపణ చేసే మనస్సాక్షి ఉంటుంది. అది దేవుడితో దగ్గర సంబంధంగా ఉన్నవాడికి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి మనస్సాక్షి. మనస్సాక్షి గద్దింపుకు లోబడటం నేర్చుకోవాలి. మన మనస్సాక్షి దేవుడిచ్చిన నరుని దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఉన్నప్పుడు ఏది తప్పు ఏది రైట్ అని తెలుస్తుంది మనకి. కానీ భక్తిహీనుడి దీపము కారు చీకటిలో ఆరిపోవును. భక్తిలో దిగజారిపోయినోడు దీపం ఆరిపోతుంది కాబట్టి వాడు ఏం చేసినా కూడా అది రైటే. ఏంటంటే అక్కడ యుద్ధంలో అంతమంది పసిపిల్లలు ఏడుస్తుంటే, అంతమంది స్త్రీలు గోల పెడుతుంటే, అంతమంది రక్తపాతంలో పడి ఉంటే అది చూసిన వాళ్ళు అయ్యో అనవసరంగా ఈ యుద్ధం చేశామే అని ఎవడని అనుకుంటాడా? బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది, ఇంకా బాధ పెట్టాలి అంటుంటాడు. చూడండి ఎందుకేమైంది? మనస్సాక్షి లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది. ఈ మనస్సాక్షి ఎక్కడుందో తెలియదు. కొంతమందికి నిద్రపోతుంటుందంట మనస్సాక్షి. నిద్రపోతుందంటే నిద్రపోయేవాడిని లేపండి, ఎట్లా మాట్లాడతారు చెప్పండి? తాగుబోతులా మాట్లాడతాడు. నిద్రపోయినోడు లేపితే అంటాడు. నిద్రపు చేస్తున్నారు. సంసోను ఆ మనస్సాక్షి ఏమైపోయింది తెలియలా, తోడ మీద నిద్రపుచ్చుకుంటుందా? రే ఏందిరా నువ్వు ఎక్కడ పడుకున్నావురా? నువ్వు దేవుడి సేవకుడివి, దేవుడు కోరుకున్న వాడివి, నిద్రపోతా పెట్టరా ఇక్కడ కూర్చోండి అని మనస్సాక్షి గద్దించదండి. గద్దెప్పకుండా చాలా పాట పాడుతుందంట, లాలన చేస్తుందంట. ఆ మాటలు చెప్పింది బైబిల్. లాలన చేస్తే నిద్ర వచ్చేస్తుంది మనకి. సైతాను మన మనస్సాక్షి పని చేయకుండా మనల్ని లాలన చేస్తుంటుంది అన్నమాట. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ మనస్సాక్షి లేస్తుంది, మేలుకుంటుంది. పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షిని ఉజ్జీవింపజేస్తాడు. మనస్సాక్షి సరిగా ఉంటేనే మనిషి సరిగా ఉంటాడండి. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి అంట. చిన్నప్పుడు మా అమ్మగారు అల్లరి చేస్తే అట్లకాడ పొయ్యిలో పెట్టాను రోయ్ అనేది. ఈ 8 పిల్లలు గొడవ పడలేక ఆమె భయపెట్టేది. ఒక్కసారి కూడా పెట్టలేదురండి ఎవరికి, మా పిల్లలకి. కానీ ఆమె తీసుకొచ్చి పెడతా వద్దు మమ్మీ చేయరు మమ్మీ అంటే అప్పుడు వద్దావుతాం. ఒకవేళ ఆడు మొండోడు పెట్టుకో అన్నాడు అనుకో, పెట్టింది అనుకో, ఏమవుద్ది?
పుండు అవుద్ది. మళ్ళీ అమ్మే నూనె వచ్చి రాస్తుంది, మంది వేస్తుంది, తగ్గిపోయింది. మళ్ళీ అల్లరి చేస్తాడు వాడు, మళ్ళీ అట్లకాడ పెడతానంటది. మళ్ళీ వీడికి ఎందుకులే శరీరం అంతా కాల్చి పెడతాం ఎందుకని పెట్టిన దగ్గరే పెట్టింది అనుకోండి. ఒక 5-6 సార్లు వాత అక్కడే పెట్టింది అనుకోండి. 5వ సారి 6వ సారి ఏమంటాడో తెలుసా? పెట్టుక. ఎందుకు? ఇక్కడ ఏమైపోయింది? మొద్దుబారిపోయి వాతలు పెట్టి పెట్టి ఏమైపోయింది? అది మొద్దుబారిపోయింది స్పర్శ. ఇది కొంతమంది మనస్సాక్షి అప్పుడప్పుడు మేలుకుంటుంది, మళ్ళీ చేస్తాడు, చేస్తాడు. ఒప్పుకొని పాపాలు అదే పాపం చేస్తున్నారంటే మీ మనస్సాక్షి వాత వేయబడింది. నీకు తెలుసు తప్పని తెలిసి మళ్ళీ చేస్తున్నావు కాబట్టి అది ఏమైపోయింది నీ మనస్సాక్షికి? సర్లేదు, పశ్చాత్తాపడతలేదు. నీవు మనస్సాక్షి సరిగా ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అది యేసుక్రీస్తు యొక్క బోధలో మాత్రమే మనస్సాక్షిని బట్టి మాట్లాడతారండి. భక్తి వేషం ఉంటే చాలు, దాన ధర్మాలు చేస్తే చాలు, భక్తి ఆచారాలు ఉంటే చాలు, కానీ నీ అంతరాత్మను దేవుని ఆత్మతో ఏకీభవించి దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధపడ్డప్పుడు నీ జీవితం దీవించబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలను పవిత్రంగా కాపాడుకోవడానికి, మా హృదయాలను ఆలయాలుగా నీవు మా హృదయ సింహాసనం మీద అధిష్ఠీనుడు అయినట్టుగా నిన్ను ఆహ్వానించుకోవడానికి సహాయం చేయ్యా. నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయమని బలిని మేము వెళ్ళ అర్పించుటకు సహాయం చేయ. మా మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను ఎప్పటికప్పుడు ఒప్పుకొని సరిచేసుకున్నటకు, మా మనస్సాక్షిని సరిచేసుకొని శుద్ధమైన మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయం చేయాలి. విశ్వాసము ఈ అంచెదినాల్లో తండ్రి తరిగిపోతుండగా, ప్రతిదానికి రుజువులు కోరుతుండగా, విశ్వసించిన దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు, నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అన్నావు తండ్రి. నువ్వు వస్తావని, కంటికి కనబడేవన్నీ కూడా క్షయమైపోయేవని, అక్షయమైన పరలోక రాజ్యమును మా కొరకు సిద్ధపడి ఉన్నావన్నది మేము విశ్వసించుటకు సహాయం ఇచ్చి, నీ ప్రేమను పంచుటకు, నీ ప్రేమ కలిగి బ్రతుకుటకు, ప్రేమతో నింపబడుటకు, క్రీస్తు ప్రేమను లోకములో అనేకులు అవసరతలో ఎండిపోయిన స్థితిలో, విచారములతో దుఃఖములతో, డిప్రెషన్లో, నిరీక్షణ ఆధారము లేని స్థితుల్లో ఉన్నవారికి యేసే రక్షకుడు ఉన్నాడన్నది ఆయన ప్రేమ. ప్రతి పాపిని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమ అన్నది మేము ప్రకటించటకు సహాయం ఇచ్చాము. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి.
హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.